పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. రైట్ లక్ష్మణరావు గారు, ఈ యొక్క క్రమంలో మీకు కూడా ఒక మంచి పదవి రావాలని, మీ ఉన్న ఏరియాలో మీకు కూడా ఒక మంచి పదవి రావాలని మేము కూడా పర్సనల్గా కోరుకుంటున్నాం. ఎస్, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనం ఒకసారి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. వేణుగోపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏలూరు పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎప్పుడు ఆయన ఒక కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనం అనుకోవచ్చు. సంస్థాగతంగా ఉన్న కార్యకర్తలకు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏం చెప్పబోతున్నారు? మీకంటూ కొన్ని నియోజకవర్గాల వారిగా బలపడుతున్నారు ఇప్పటికైనా, లేదంటే ఇప్పటికీ కూడా టీడీపీ తర్వాతే మీరు అన్న స్టేజ్లో ఉన్నారనుకోవాలా? ఎలా చూడాలంటారు? లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వైఎస్ఆర్సీ నాయకులు లక్ష్మణ్ గారికి, అదే విధంగా అక్షసత్వం అనలిస్ట్కి, మరి ఎవరు పాల్గొంటున్న వాళ్ళందరికీ నా నమస్కారం. అమ్మ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు చెప్తున్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి పొత్తులు లేకుండా పోవడం వల్లే ఆయన ఏదో అగ్గిలోకి బయట వచ్చినట్టు, మిగతా వాళ్ళంతా పొత్తులు పెట్టుకున్న తర్వాత వాళ్ళంతా అక్షరం లేనట్టు అని చెప్పి మాట్లాడు. రాజ్యాంగంలోనే ఉంది ఎవరితో ఎవరైనా పొత్తులు పెట్టుకోవచ్చు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టం, మన ఒపీనియన్ కాదు. అది రాజ్యాంగబద్ధంగా ఏది ఎవరు చేసినా కూడా అది కరెక్టే. రాజ్యాంగబద్ధంగా చేయకపోతే అది తప్పు అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, బీజేపీ పార్టీ అయినా సరే, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు పొత్తులతోనే పోతున్నాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒంటరిగా పోయాను, నేను ఏదో సాధించేస్తాను అనుకుంటున్నాను. ఈసారి 24, 29లో కూడా రమ్మని చెప్పండి, ఒంటరిగా సాధించేది ఏదో తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే జనవరి మీరు అడిగిన చెప్తారు, జనవరి, ఫిబ్రవరికి, మార్చి కంతా లోకల్ బాడీ ఎలక్షన్స్ తో ఏదైతే జరిగినాయి 2020లో, వాటికి అన్నిటికీ టైం అయిపోతాయి. వాళ్ళు పదవులకి అన్నిటికీ మార్చి 15వ తేదీకి అయిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వము, అదే విధంగా ఎన్నికలు అధికారి నీలం సాహ్వి గారు, అదేవిధంగా నారాయణ గారు ఈ 2 రోజులుగా చర్చ చేసి మార్చి కంతా ఏదైతే టైం అయిపోవడమో వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలని చెప్పేసి చేస్తున్నారు. అదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయో చూసాం. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిల్ కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, అదేవిధంగా సొసైటీ ఎన్నికలు కానీ, బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ కానీ, బై ఎలక్షన్స్ కానీ ఏ విధంగా చేశారో చూసాము. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది వీళ్ళు మాటలు చెప్తుంటే. ఆ రోజు ఎన్నికలు మేమే స్వయంగా చూసాం. వాళ్ళు ఎవరిని బూతులకి రానికుండా ఆ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ బూతులు దరిదాపులు కూడా రానికుండా ఎన్నికలు జరిపించుకున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు అన్ని ఫేక్ రెడీ చేసుకొని రాష్ట్ర బాడీ ఎలక్షన్స్ జరిపించుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చి వీళ్ళు ఈవీఎం గురించి మాట్లాడుతున్నారు. మీరే అడిగారు 2019లో ఈవీఎంలతో మీరు గెలిచారు, అదే ఈవీఎంలతో కూటమి ప్రభుత్వం 24 కరెక్ట్ కాదు అంటారు. అప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ కాదు? అప్పుడు అది కూడా తప్పే ఉండాలి. ఇంకొకరు గెలిచి అదే ఈవీఎంలో తప్పు అంటారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ రాష్ట్రంలో చూశారు అందరూ. ఆ రోజు ఏ విధంగా అలా అరాచకాలు జరిగాయి, ఏ విధంగా అన్యాయాలు జరిగాయి, మార్గాలు జరిగినాయి, ఏ విధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని చూస్తున్నారు. సంఘటన ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎవరైతే కార్యకర్తలు, నాయకులు కష్టపడ్డారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ గెలుపుకి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా అంటే వెంటనే జరపాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అయితేనేమి, అదే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి తిరుగుతున్నారు. కానీ గతంలో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడా కానీ వచ్చి కనపడలేదు, ఎక్కడ వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగింది లేదు. ఎందుకంటే ఆ రోజు తెలుసు, మొన్న కూడా ఈ మధ్య మన మీడియాలో చూస్తున్నాం, కేంద్ర బలగాలు కానీ దిగితేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాము, కేంద్ర బలగాలు కానీ దిగకపోతే మేము లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయబోమని చెప్పేసి కూడా చూసాము. అంటే మీ
ఇప్పుడు కూడా జరుపుతారు. అప్పుడు మాత్రం పోలీసులు అడ్డం పెట్టుకునేసి ఏదైతే ఎవరిని ఓటు వేయకుండా ఏ నాయకుడు బీఫామ్ ఏదైతే ఇవ్వకుండా అధికారులకి చించేయడము, అదే విధంగా ఓట్లు వేసేదానికి జనాలు రానికుండా చేయడం. వేణుగోపాల్ గారు ఇంకొకటి, ఇప్పుడు మీ జనసేన అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది, సంస్థాగతంగా బలంగా లేదు. మీ మిత్రపక్షమైన టీడీపీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిగ్గింగ్ లాంటి ఏం పాల్పడకుండా శుద్ధపూసగా ఉందని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ మేము చెప్పడం ఏమంటే, ఏం చెప్తున్నాడంటే ఈవీఎం ద్వారా వాళ్ళు గెలిచారు, అది తప్పు. అదే ఈవీఎం ద్వారా మేము గెలిచింది కరెక్ట్ అంటున్నాడు. దానికి సమానం చెప్పాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అరాచకాలు చేశారో చూసాము. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కేంద్ర బలగాలు దిగితే మేము ఎన్నికలకు వస్తాము, కేంద్ర బలగాలు కానీ దిగకపోతే లోకల్ పోలీసులు చేపించేటట్టు మేము రాము.